కేబినెట్ భేటీలో రెవెన్యూ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రెవెన్యూ సదస్సులో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫీడ్బ్యాక్ రావడంతో సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పారు. 22A భూములు, ఇళ్ల స్థలాలు ఎందుకు వెంటనే పరిష్కరించలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులు కూడా రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఈ రెవెన్యూ సదస్సుల అంశంపై కూడా చర్చకు వచ్చినట్టు సమాచారము. ప్రధానంగా అయితే రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చేసి చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా సంయుక్త శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విక్టోరియాతో పాటు అలాగే సంయుక్త శాఖ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన కేబినెట్ కొద్దిగా హాట్ గానే చర్చ జరిగే సమాచారం. ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులో సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడం అది పద్ధతి కాదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సమాచారము. అయితే మొత్తం చూసుకుంటే ఈ వివిధ సమస్యలు ప్రజలు తీసుకొస్తున్న ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలు రెవెన్యూ సదస్సులో అయితే 22A భూముల సమస్యలు కావాలంటే ఈ 22A భూముల సమస్యలు కావచ్చు, ఇళ్ల స్థలాలు వెంటనే సమస్యలు ఎందుకు పరిష్కరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్త శాఖ మంత్రిని అలాగే సంయుక్త శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఆరాధించినట్టు సమాచారము. అయితే ఈ మొత్తం సమస్య కూడా ఏదైతే ఉందో దాని మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే త్వరలోనే ఈ రెవెన్యూ సంస్థలో వచ్చిన సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా కూడా సీఎం కు వివరించారు. అలాగే దీనిపైన ఏదైతే రెవెన్యూ సంస్థల పైన ఏదైతే ఉందో అవి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం పొడిగించామని చెప్పేసి దానిపైన ఏదైతే ఈ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సమస్యలపైన కూడా ఒక రిపోర్ట్ చేసి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి కూడా రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ ఆయనకు సీఎం కు వివరించారు. అయితే త్వరలో ఈ సమస్యలపై కూడా తాము రెవెన్యూ శాఖ ఖచ్చితంగా పరిష్కరించే దిశ కూడా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు ఒక మంత్రి అనగా సత్యప్రసాద్ ఒక హామీ ఇచ్చినట్టు కూడా సమాచారము. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.